హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర ముందుకు వంగి చందుని హగ్ చేసుకొని, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా అంటుంది. చందు తన వైపు ప్రేమగా చూస్తూ తన చుట్టూ చేతులు వేసి ముందుకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. నక్షత్ర చిన్నగా నవ్వుతుంది. చందు తన్ని వదిలి సరేలే పదా అని హాల్లోకి వెళ్దామంటాడు. సుమిత్ర డిన్నర్ ప్రిపేర్ చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర చందు వస్తూ ఉండటం చూసి వాళ్ళని కూర్చోమని చెప్తుంది. చందు నక్షత్ర ఇద్దరు డైనింగ్ టేబుల్ చేతిలో కూర్చుంటారు. తారా అప్పటికే బుక్స్ సర్దుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి నక్షత్ర పక్కన ఉన్న చైర్లో కూర్చుంటుంది. సుమిత్ర ముగ్గురికి వడ్డిస్తుంది. ముగ్గురు తినడం మొదలు పెడతారు. నక్షత్ర తారాని గమనిస్తూ తింటూ ఉంటుంది. చందు నక్షత్ర వైపు చూస్తూ డిన్నర్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర చందు వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. చందు కూడా చిన్నగా నవ్వి తింటూ ఉంటాడు. చందు తింటూ మధ్యలో సుమిత్ర గారి వైపు తిరిగి, అమ్మా నువ్వు నాన్న డిన్నర్ చేశారా అన్నాడు. సుమిత్ర గారు, మీ నాన్నగారు డిన్నర్ చేశారు, నేను మళ్ళీ తింటాను, మీరు తినండి అంటుంది. చందు, మళ్ళీ ఎందుకమ్మా, నువ్వు కూడా కూర్చొని తిను అని తన చేయి పట్టుకుని చైర్లో కూర్చోబెడతాడు. సుమిత్ర గారు ఇంకో ప్లేట్లో అన్నం వడ్డించుకొని తినడం మొదలు పెడుతుంది. తారా కొంచెం తినేసి చేతులు కడిగేసి నిద్ర వస్తుండటంతో నక్షత్ర రూమ్లోకి వెళ్ళి అక్కడ బెడ్ మీద పడుకుంటుంది. నక్షత్ర కూడా తినడం పూర్తి చేసి పడుకోవడానికి వెళ్తుంది. చందు రూమ్లోకి వెళ్తున్న నక్షత్ర వైపు చూస్తూ తినడం పూర్తి చేసి తను కూడా చేతులు కడుక్కొని తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. సుమిత్ర గారు కూడా తినేసి ఇంట్లో లైట్లన్నీ ఆపి ఆవిడ రూమ్లోకి వెళ్తారు. సమయం రాత్రి 1 గంట దాటుతూ ఉండగా చందు నిద్ర పట్టక అలానే రూమ్లో తిరుగుతూ ఉంటాడు. తనకి నక్షత్ర బిహేవియర్ అస్సలు అర్థం కాదు. చందు మనసులో, అసలు ఈ రోజు ఉన్నట్లుండి నక్షత్రకి ఏమైంది, తను ఎందుకు నా మీద అంత కోపంగా అరిచింది, మళ్ళీ ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయింది, అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. డాక్టర్ని పిలిపించినప్పుడు కూడా డాక్టర్కి ఏమీ అర్థం కాలేదు అని చెప్పారు. నక్షత్రకి ఏమీ కాలేదు కదా, తన హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా, ఒకేసారి అటు కాలేజీని ఇటు జాబ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండటం వల్ల తనకేమైనా స్ట్రెస్ ఎక్కువయిందా, ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ మెల్లిగా అక్కడి నుండి నక్షత్ర రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ లోనే ఉండడంతో రూమ్లోకి వస్తాడు. నక్షత్ర తారాన్ని పట్టుకొని పడుకొని ఉంటుంది. చందు తన పక్కన నిలబడి ఒక క్షణం పాటు తన వైపు కళ్ళార్పకుండా చూసి ముందుకు వంగి చిన్నగా నక్షత్ర తల మీద చెయ్యి వేస్తాడు. నక్షత్రాలో ఉన్న ఛాయాకి కోపం వస్తూ ఉంటుంది. చందు ఏమైనా చెయ్యాలి అని ప్రయత్నిస్తే రియాక్ట్ అవ్వాలి అన్నట్లుంటుంది. చందు తన తల నిమిరి ప్రశాంతంగా నిద్రపోతున్న నక్షత్రాన్ని చూస్తూ, నక్షత్ర ఇందా సడన్ గా ఎందుకలా బిహేవ్ చేశావో నాకు తెలీదు, కానీ నీకు ఏం కాకూడదు అనుకుంటూ వాళ్ళు దుప్పటి కప్పుకోకుండా ఉండడంతో పక్కన పెట్టి ఉన్న దుప్పటిని తీసి తారాకి నక్షత్రాకి ఇద్దరికి కలిపి కప్పి నక్షత్ర వైపు చూస్తూ చిన్నగా గుడ్ నైట్ నక్షత్ర అని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఛాయ తను వెళ్ళిపోవడం గమనించి బ్రతికిపోయాడు అనుకొని సైలెంట్ అయిపోతుంది. చందు అక్కడి నుండి తన రూమ్లోకి వచ్చి పడుకొని నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చందు పొద్దున్న నిద్రలేచి ఆఫీస్ రెడీ అవుతూ ఉంటాడు. నక్షత్ర కూడా రెడీ అవుతూ ఉంటుంది. తనకి సడన్ గా ముందు రోజు చందు తనతో నువ్వు నా మీద కోపడ్డావు అని చెప్పడం గుర్తుకు వచ్చి తల దువ్వుకుంటూ మనసులో, అసలు నేనెప్పుడు బావ మీద కోపడ్డాను, బావేమో అలా అన్నాడు, కానీ నాకేమో ఏమీ గుర్తుకు రావడం లేదు, ఏం జరుగుంటుంది, అసలు నేనెందుకు అలా స్పృహ తప్పి పడిపోయి ఉంటాను అని ఆలోచిస్తూ ఉండగా తన రూమ్ డోర్ తట్టిన శబ్దానికి ఆలోచన నుండి తేరుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. బయటే ఫోన్లో చూస్తూ నిలబడి ఉన్న చందు డోర్ ఓపెన్ అయిన శబ్దానికి తల ఎత్తి నక్షత్ర వైపు చూసి ఒకసారిగా ఫ్రీజ్ అయిపోతాడు. నక్షత్ర చందు వైపు చూసి, బావా నువ్వు అప్పుడే రెడీ అయిపోయావా, సరేలే ఒక్క 5 నిమిషాలుండు, నేను త్వరగా రెడీ అయిపోతాను అంటూ మళ్ళీ ఒకసారి చందుని గమనించి కనురెప్ప వాల్చకుండా తనను చూస్తూ ఉండటంతో సిగ్గుపడుతూ బావా అని పిలుస్తుంది. చందు తేరుకొని నక్షత్ర వైపు చూసి హా నక్షత్ర అన్నాడు. నక్షత్ర నేల చూపులు చూస్తూ చిన్నగా, నేను రెడీ అవ్వాల్సింది కొంచెం ఉంది, 5 మినిట్స్లో వచ్చేస్తాను బావా అంది. చందు అని మళ్ళీ ఒకసారి నక్షత్రాన్ని కింద నుండి పైకి చూస్తాడు. నక్షత్ర ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న సిల్క్ శారీ కట్టుకొని మ్యాచ్ బ్యాంగిల్స్ వేసుకుని ఉంటుంది.
చందు తన వైపు మళ్ళీ చూస్తున్నాడు అని అర్థమయ్యి నక్షత్ర తన్ని నేరుగా చూడలేక నేల వైపు చూస్తూ ఏంటి బావా అలా చూస్తున్నావంది. చందు అది ఈ రోజు ఏం స్పెషల్ లేదు కదా, మరి శారీ ఎందుకు కట్టావు అన్నాడు. నక్షత్ర అంటే బావా అది ఈ రోజు శుక్రవారం కదా, తలకు పోసుకున్నాను, అందుకే శారీ కట్టుకోవాలి అనిపించింది అంది. చందు కానీ నీకు శారీ కట్టుకోవడం రాదు కదా అన్నాడు. నక్షత్ర చిన్నగా అత్తయ్య కట్టింది బావా అంది. చందు అవునా అంటాడు. నక్షత్ర అని ఇంతకీ చీరలో ఎలా ఉన్నాను బావా అంది. చందు చిన్నగా నవ్వి నెలవంకకి చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉన్నావన్నాడు. నక్షత్ర బ్లష్ అవుతుంది. చందు తేరుకొని సరే నేను వెళ్ళి మిగతా పని చూసుకుంటాను అంటూ ముందర కదులుతాడు. నక్షత్ర ఇంక వెంటనే లోపలికి వచ్చేస్తుంది. చందుకు మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి మనసులో అసలు వెళ్ళిన పనే మర్చిపోయాను అనుకుని వెనక్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వస్తాడు. నక్షత్ర తను మళ్ళీ ఎందుకు వచ్చాడో అర్థం కాక తన వైపు చూస్తుంది. చందు తన దగ్గరికి వచ్చి నక్షత్ర నీకు ఒకటి ఇవ్వాలి అని వచ్చాను కానీ మర్చిపోయాను అన్నాడు. నక్షత్ర అవునా ఏంటి బావా అది అంది. చందు అది అంటూ తన పాకెట్లో నుండి సీ లెటర్ ఉన్న చైన్ తీసి నక్షత్ర చేతికి ఇచ్చి ఇది నీ చైన్ నక్షత్ర, మొన్న మర్చిపోయావు, నేను నాతో పాటు తీసుకుని వచ్చాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది అంటాడు. నక్షత్ర ఆ చైన్ వైపు చూస్తూ మనసులో ఇది ఛాయా అక్క చైన్ కదా అని అనుకుని థ్యాంక్స్ బావా అంటూ చైన్ తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంటుంది. చందు చిన్నగా నవ్వి నక్షత్ర నేను నీకు ఇంకొకటి ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నక్షత్ర ఆశ్చర్యంగా చూస్తూ అవునా ఏంటి బావా అది అంది. చందు తన ఇంకో పాకెట్లో నుండి ఒక చిన్న బాక్స్ బయటకు తీసి అందులో నుండి ఒక చైన్ చేతిలోకి తీసుకుంటాడు. నక్షత్ర ఆ చైన్ వైపు చూస్తుంది. ఆ చైన్ డాలర్ ఎన్ ఇంకా సి అని 2 లెటర్స్ కలిపి లవ్ షేప్ లో డిజైన్ వచ్చే విధంగా ఉంటుంది. నక్షత్ర చిన్నగా నవ్వి చందు వైపు చూస్తుంది. చందు ఈ చైన్ నేను నీకోసం చేయించాను, యు నో వాట్, ఈ డిజైన్ నేనే గీసి తయారు చేయించాను అన్నాడు. నక్షత్ర ఆనందంగా చందు వైపు చూసి అవునా బావా అంది. చందు హా అంటాడు. నక్షత్ర ఒకసారి చైన్ వైపు అపురూపంగా చూసి థ్యాంక్స్ బావా అంటుంది. చందు వేసుకో అన్నాడు. నక్షత్ర మూతి ముడుచుకొని ఉంటుంది. చందు తనను గమనించి ఏమైంది చైన్ నచ్చలేదా అని అంటాడు. నక్షత్ర చైన్ చాలా బాగా నచ్చింది కానీ అని ఆగిపోయింది. చందు కానీ కానీ అంటే ఏంటి అన్నాడు. నక్షత్ర సైలెంట్ గా అలానే మూతి ముడుచుకొని కూర్చుంటుంది. చందుకి ఏదో అర్థమయ్యి చైన్ చేతిలోకి తీసుకొని అర్థమైందిలే వెనక్కి తిరుగు అంటాడు. నక్షత్ర నవ్వి వెనక్కి తిరిగి నిలబడుతుంది. చందు వెనక నుండి చైన్ నక్షత్ర మెడలో వేసి హుక్ పెట్టి అద్దం వైపు చూస్తాడు. నక్షత్ర తన మెడలోని చైన్ వైపు చూస్తూ ఉంటుంది. చందు చిన్నగా నవ్వి నక్షత్ర నడుము మీద చేయి వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ ముందుకు వంగి నక్షత్ర మెడవంపును ముద్దు పెడతాడు. నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వెంటనే తన కళ్ళు ఎర్రబడ్డాయి. తను కోపంగా వెనక్కి తిరిగి చందును దూరంగా నెడుతుంది. చందు తన వైపు ఏమైందో అర్థం కాక చూస్తూ నక్షత్ర అని అంటాడు. నక్షత్ర ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఈ నక్షత్ర జోలికి వచ్చావంటే ప్రాణం తీస్తా అంది. చందు కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తాడు. నక్షత్ర ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చి లొంగపరుచుకొని నీ వల్ల వేసుకోవాలి అనుకుంటున్నావా అంటూ తన మెడలోని చైన్ తీసి పక్కకు విసిరి కోపంగా చూస్తూ ఓ బయటికి, ఇలాంటి చీప్ ట్రిక్స్ కి నక్షత్ర పడదు, పడనివ్వను, వెళ్ళు అంటుంది. చందుకి తను ఏమనింది కూడా సరిగ్గా అర్థం కాదు. కానీ తనకి బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. తను అలానే బాధపడుతూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. చందు బయటకు వచ్చి డల్ గా సోఫాలో కూర్చుంటాడు. వెంటనే తార తన దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని బావా ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావంది. చందు తేరుకొని తారా వైపు చూసి ఏం లేదురా నార్మల్ గానే ఉన్నాను అన్నాడు. తారా అవునా అక్కెక్కడ బావా అంది. చందు తను రూమ్ లో ఉందిరా అన్నాడు. తారా ఓకే బావా నేను అక్క దగ్గరికి వెళ్ళి వస్తాను అని లేచి రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నక్షత్ర అలానే వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. అప్పుడే అక్క అంటూ రూమ్ లోకి వచ్చిన తారా గొంతుకి నక్షత్ర శరీరంలో ఛాయ మాయమవుతుంది. నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అప్పుడే రూమ్ లోకి వచ్చిన తార మళ్ళీ అక్క అని పిలుస్తుంది. నక్షత్ర తల కాస్త నొప్పిగా ఉండడంతో తల పట్టుకొని పక్కకు చూసి అక్కడ తార వస్తూ ఉండటంతో చిన్నగా నవ్వి ఏంటి తారా ఇలా వచ్చావు అంది. తార స్కూల్ కి టైం అవుతుందక్క త్వరగా రా అంది. నక్షత్ర వస్తున్నాను రా, నువ్వు హాల్లోకి వెళ్ళు అంటుంది. తార వెంటనే అక్కడి నుండి హాల్లోకి వచ్చేస్తుంది. నక్షత్ర లేచి బయటకు రావడానికి ముందుకు నడిచి అక్కడ నేల మీద పడిపోయిన చైన్ కనపడటంతో ముందుకు వంగి చైన్ చేతిలోకి తీసుకొని కాస్త ఆశ్చర్యంగా తన మెడను తడుముకుంటూ మనసులో అదేంటి
ఇందాక బావ చైన్ నా మెడలో వేశాడు కదా, మరి కింద పడిపోయిందేంటి అనుకుంటూ ఒకసారి అద్దంలో చూసుకుంటుంది. తన మెడలో ఏమీ ఉండదు. నక్షత్రకి ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది. తను ఆ చైన్ మెడలో వేసుకొని హుక్ పెట్టి అక్కడి నుండి హాల్లోకి వచ్చేస్తుంది. చందు సోఫాలో కూర్చొని కనపడటంతో నార్మల్ గా సోఫా దగ్గరికి వచ్చి, బావా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ తన పక్కన ప్లేస్ లో కూర్చుంటుంది. చందు మొహం పక్కకు తిప్పుకొని వెంటనే లేచి నిలబడి అక్కడి నుండి అవతలకు వచ్చేస్తాడు. నక్షత్రకి ఏమైందో అర్థం కాక అయోమయంగా చందు వైపు చూస్తుంటుంది. తారా తన దగ్గరికి వచ్చి, అక్క టిఫిన్ అంటుంది. నక్షత్ర, హా వస్తున్నాను, నువ్వు వెళ్ళి కూర్చోరా అని అక్కడి నుండి చందు నిలబడి ఉన్న దగ్గరికి వచ్చి బావా అని పిలుస్తుంది. చందు తన వైపు కూడా చూడకుండా మొహం పక్కకు తిప్పుకొని ముందుకు కదిలిపోతాడు. నక్షత్ర వెంటనే తన చెయ్యి పట్టుకొని, బావా ఏమైంది నీకు అంది. చందు మెల్లిగా తన చెయ్యి విడిపించుకొని అక్కడి నుండి వచ్చేస్తాడు. నక్షత్రకి తను అలా వెళ్ళిపోవడంతో బాధగా అనిపించి తన వైపు చూస్తూ ఉంటుంది. సుమిత్ర చందుని బ్రేక్ఫాస్ట్ కూర్చోమని చెప్పడంతో చందు వచ్చి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుంటాడు. సుమిత్ర ఒకసారి చుట్టూ చూసి నక్షత్ర కనబడకపోవడంతో, అరే చందు, నక్షత్ర ఎక్కడా అంది. చందు ఏమో నాకు తెలియదు అన్నాడు. అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తూ కనబడటంతో, సుమిత్ర నువ్వు కూడా కూర్చో నక్షత్ర అంటుంది. నక్షత్ర వచ్చి చందు పక్కన చైర్లో కూర్చుంటుంది. చందు వెంటనే లేవబోతుంటే నక్షత్ర తన చేయి పట్టుకొని బలవంతంగా కూర్చోబెట్టి చిన్నగా, ఏంటి బావా నువ్వు, అసలు ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు, నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగుంటే సారీ, కానీ నువ్వు ఇలా ఉండకు అంది. చందుకి రూమ్ లో జరిగింది గుర్తుకు వచ్చి కోపం బాధ రెండూ కలగలిపి తన చేతిని వెనక్కి లాక్కుంటాడు. నక్షత్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. తను బాధగా, బావా ఎందుకలా చేస్తున్నావు, ఏమైంది నీకు అంటుంది. చందు విసుగ్గా, అమ్మా ఎంతసేపు కూర్చోబెడతావు నువ్వు, త్వరగా వడ్డించు, నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి, వెళ్ళాలి అంటాడు. నక్షత్ర కళ్ళ నిండా నీళ్లతో చందు వైపు చూస్తుంది. సుమిత్ర బౌల్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, అబ్బా ఉండరా, వస్తున్నాను కదా, ఎందుకు ఈలోపే తొందర పెడుతున్నావు అంటూ వచ్చి చందు టిఫిన్ వడ్డిస్తుంది. చందు ఫాస్ట్ గా తింటూ ఉంటాడు. సుమిత్ర నక్షత్రకి తారాకి వడ్డించి లోపలికి వెళ్తుంది. నక్షత్ర చందు వైపు బాధగా చూస్తూ ఉంటుంది. చందు ఫాస్ట్ గా తినేసి ప్లేట్ లో చెయ్యి కడిగేసి, అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని బయటకు వస్తూ ఉంటాడు. సుమిత్ర కిచెన్ నుండి బయటకు వస్తూ, చందు ఇంకో 2 ఇడ్లు తినేసి వెళ్ళరా అంది. చందు అవసరం లేదు, కడుపు నిండిపోయింది అంటూ బయటకు వస్తాడు. నక్షత్రకి చాలా బాధగా అనిపిస్తుంటుంది. తనకి తినబుద్ధి కాక మౌనంగా కూర్చునుంటుంది. సుమిత్ర గారు తన వైపు చూసి, ఏంటి నక్షత్ర ఇంకా తినకుండా అలానే పెట్టుకుని ఉన్నావు, చల్లారిపోతుంది, త్వరగా తిను అంటుంది. నక్షత్ర అలాగే అత్తయ్య అని తినబుద్ధి కాకపోయినా 2 ముద్దలు తిని తను కూడా చేతులు కడుక్కొని బయటకు వస్తుంది. తార అవేమి గమనించకుండా సైలెంట్ గా తింటూ ఉంటుంది. తార తినడం పూర్తి చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడ సోఫా మీద పెట్టి ఉన్న తన బ్యాగ్ తగిలించుకొని క్యారేజ్ తీసుకుని బయటకు వచ్చి బయట నిలబడి ఉన్న నక్షత్ర చెయ్యి పట్టుకుని ఊపుతూ, అక్క స్కూల్కి వెళ్దామా అంది. నక్షత్ర ఉలిక్కిపడి తారా వైపు చూసి, పదరా అని తారాతో పాటు స్కూటీ దగ్గరకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేస్తుంది. తారా వచ్చి వెనక కూర్చుంటుంది. నక్షత్ర స్కూటీ డ్రైవింగ్ చేస్తూ తారా స్కూల్ దగ్గర తను డ్రాప్ చేసి ఆఫీస్కి బయలుదేరుతుంది. తను ఆఫీస్కి వచ్చేసరికి ఆఫీస్లో అందరూ చాలా సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. నక్షత్ర నార్మల్ గా లోపలికి వచ్చి తన ప్లేస్ లో కూర్చుంటుంది. తన పక్కన సీట్ లో కూర్చుని ఉన్న రీతు చిన్నగా, నక్షత్ర ఈ రోజు సార్ ఎందుకో చాలా కోపంగా ఉన్నారు, నువ్వేమో లేటుగా వచ్చావు, కొంచెం సేపు అటు వెళ్లకుండా ఇక్కడే ఉండు, మళ్ళీ లేటుగా వచ్చావని అరుస్తారు అంది. నక్షత్ర డల్ అయ్యి అలానే అని సైలెంట్ గా కూర్చుని ఉంటుంది. కొంచెం సేపటికి అటు వచ్చిన శ్యామ్ నక్షత్ర డల్ గా వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి నక్షత్ర అని పిలుస్తాడు. ఆలోచనలో ఉన్న నక్షత్ర తేరుకొని వెనక్కి తిరిగి శ్యామ్ వైపు చూసి లేచి నిలబడి, ఏంటి సార్ అంది. శ్యామ్ చిన్నగా, ఏంటి డల్ గా కనిపిస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా అన్నాడు. నక్షత్ర తడబడుతూ, అదేం లేదు సార్ అంటుంది. శ్యామ్ అలాంటిదేమైనా ఉంటే పర్వాలేదు చెప్పు నక్షత్ర, నేను చూసుకుంటాను కదా అన్నాడు. నక్షత్ర తన వైపు కాస్త విచిత్రంగా చూస్తూ, మీరు చూసుకోవడం ఏంటి సార్ అంది. శ్యామ్ అది అంటే ఆఫీస్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నేను సాల్వ్ చేస్తాను అని చెప్తున్నాను అంతే అన్నాడు. నక్షత్ర నాకేం ప్రాబ్లం లేదు సార్ అని అంటుంది. శ్యామ్ సరేలే, ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం నాకు చెప్పు అన్నాడు. నక్షత్ర చిన్నగా, మీకు చెప్పడం ఎందుకు సార్, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా బావకు చెప్తే తను చూసుకుంటాడు కదా అంది. శ్యామ్ అవుననుకో, కానీ పొరపాటున మీ బావ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే అని అన్నాడు. నక్షత్ర మా బావ వల్ల నాకెందుకు ప్రాబ్లం వస్తుంది అంది.
శ్యామ్ కవర్ చేస్తూ, అంటే మీ ఇద్దరు బావామర్దళ్ళు కదా, అది తెలిస్తే ఆఫీస్లో ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది కదా, అందుకే ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు అంటున్నా అని అన్నాడు. నక్షత్ర ఓకే సార్ అంటుంది. శ్యామ్ ఓకే, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని అక్కడి నుండి లోపలికి వెళ్తాడు. నక్షత్ర అక్కడే కూర్చొని మనసంతా దిగులుగా ఉండడంతో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని, ఎందుకు బావా పొద్దున్నుండి నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేనేమైనా మిస్టేక్ చేసి ఉంటే నువ్వు నాతో చెప్పాలి, కానీ ఇలా అవాయిడ్ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ శ్యామ్ రూమ్ లోకి వచ్చేసరికి చందు కోపమంతా కీబోర్డు మీద చూపిస్తూ టపటబా అని కీబోర్డ్ నొక్కుతూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శ్యామ్ తనని గమనించి మనసులో ఏదో సంథింగ్ జరిగింది, అక్కడ తనేమో డల్ గా ఉంది, ఇక్కడ వీడు కోపంగా ఉన్నాడు, ఏం జరిగి ఉంటుంది అనుకుంటూ లోపలికి వచ్చి, ఏంటి చందు సీరియస్ గా ఉన్నావు అన్నాడు. చందు శ్యామ్ వైపు చూసి, అదేం లేదు శ్యామ్, నేను నార్మల్ గానే ఉన్నాను అన్నాడు. శ్యామ్, కానీ నువ్వు కోపంలో ఉన్నట్లు అనిపిస్తుంది, పర్వాలేదు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. చందు ఇరిటేట్ అవుతూ, అబ్బా ఏం లేదన్నాను కదా, వెళ్ళు నాకు చాలా వర్క్ ఉంది అంటూ మళ్ళీ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. శ్యామ్ ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడ నక్షత్ర కొంచెం సేపటి తర్వాత చందుతో ఎలా అయినా మాట్లాడాలి అనుకొని, ఏదైతే అది అయ్యింది అని అనుకుంటూ లేచి చందు క్యాబిన్ దగ్గరికి వచ్చి మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది. లోపల చందు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. తను అలాగే మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వచ్చి చందు ముందు నిలబడుతుంది. సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్న చందు తన మీద నీడ పడేసరికి తల ఎత్తి చూసి అక్కడ నక్షత్ర నిలబడి ఉండటంతో కోపంగా లేచి నిలబడతాడు. నక్షత్ర బాధగా, బావా ఎందుకు నా మీద అంత కోపంగా ఉన్నావు అంది. చందు తనని చూడలేక మొహం పక్కకు తిప్పుకుంటాడు. నక్షత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎందుకు బావా నీకంత కోపం, నేనేం తప్పు చేశానో నాకైతే అర్థం కావడం లేదు, పోనీ నువ్వైనా చెప్పొచ్చు కదా, నా తప్పు సరిదిద్దుకుంటాను, అంతే తప్ప ఇలా కోపంగా ఉంటే ఎలా చెప్పు అంది. చందు ఏం మాట్లాడక అలానే నిలబడి ఉంటాడు. నక్షత్ర తన చెయ్యి పట్టుకొని, బావా ప్లీజ్ నాతో మాట్లాడు, అలా ఉండకు అంది. చందుకి నక్షత్ర చెయ్యిని తీసి విసిరి కొట్టడం గుర్తుకు వచ్చి వెంటనే తన చెయ్యి విసురుగా వెనక్కి లాక్కొని టేబుల్ మీద ఉన్న కొన్ని పేపర్స్ ని నేల మీదకి విసిరి కోపంగా, నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆఫీస్లో నేను నీ బాస్ను, కాల్ మీ సార్ అంటాడు. నక్షత్ర ఓకే, కానీ అసలు నా మీద కోపం ఎందుకుందో చెప్పు, తర్వాత నువ్వు ఎలా చెప్తే అలానే ఫాలో అవుతాను అంది. చందు కోపంగా ఇంకో వైపు తిరిగి నిలబడతాడు. నక్షత్రకి బాధ ఎక్కువగా అవుతూ కొంచెం కోపం వచ్చి ముందుకు వచ్చి చందు ఎదురుగా వచ్చి నిలబడి తన సూట్ కాలర్ పట్టుకుంటుంది. చందు తన కాలర్ పట్టుకోవడం గమనించి తన వైపు చూసేలోపు నక్షత్ర తన కాలర్ని పట్టుకొని మునివేళ్ల మీద నిలబడి చందు పెదవుల మీద ముద్దు పెడుతుంది. చందు ఒక్కసారిగా షాక్ అవుతాడు. తనకి ఒక్క క్షణం ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నక్షత్ర 2 నిమిషాలకి తనని వదిలి అలానే తన కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోవాలి అనిపిస్తుంది, నా ఫీలింగ్స్ ఇంతకంటే ఎక్స్ప్రెస్ చేయడం నాకు తెలీదు, ఇంకా నువ్వు ఇలానే నాతో ఉంటే నేనేం చేయలేను, ఇంక నీ ఇష్టం అంటూ తన కాలర్ వదిలి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. చందు అలానే షాకింగ్ గా వెళ్తున్న నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర ఏడుస్తూ అక్కడ అందరి ముందుకు రాలేక వెంటనే వాష్రూమ్ లోకి వెళ్తుంది. చందుకంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఒక క్షణం నక్షత్ర బిహేవియర్ ఏమీ అర్థం కాదు. తను అలానే చైర్లో కూర్చొని నక్షత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ వెంటనే నక్షత్ర ముద్దు పెట్టుకోవడం గుర్తుకు వచ్చి చిన్నగా తన లిప్స్ ని టచ్ చేసి, అసలు ఇప్పుడు తను ముద్దు పెట్టడం నిజమేనా, లేకపోతే ఏమైనా కల కన్నానా? లేదు, కల మాత్రం కాదు, నిజంగానే ముద్దు పెట్టింది, కానీ పొద్దున రూమ్ లో అలా ప్రవర్తించింది, మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు ముద్దు పెట్టింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ వాష్రూమ్ లోకి వచ్చిన నక్షత్ర వాష్ బేసిన్ ముందు నిలబడి చందు కోపడ్డం గుర్తుకు వచ్చి ఏడుస్తూ మనసులో, ఎందుకు బావా నన్ను అంతలా అవాయిడ్ చేస్తున్నావు, నేనేమైనా తప్పు చేస్తే నన్ను తిట్టాలి, కానీ ఇలా అవాయిడ్ చేయడం ఏంటి, నాకు నువ్వు కావాలి, నీతో ప్రతి మూమెంట్ హ్యాపీగా గడపాలి, ఆ విషయం నీకు అర్థం కావడం లేదా, నా మనసులోని ప్రేమ నీకు తెలియట్లేదా బావా అని అనుకుని ఏడుస్తూ కొంచెం సేపటికి తనని తను సంధాయించుకొని వాష్ బేసిన్ ట్యాప్ ఆన్ చేసి ఫేస్ వాష్ చేసుకొని తన పైటితో కాస్త ఫేస్ తుడుచుకొని అక్కడి నుండి బయటికి రావడానికి ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ డోర్ ఓపెన్ అవ్వదు. నక్షత్ర డోర్ హ్యాండిల్ ని కొంచెం గట్టిగా పట్టుకొని ఓపెన్ చేయడానికి ట్రై చేసి డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో మనసులో, డోర్ ఓపెన్ అవ్వటం లేదు ఏంటి, బయట నుండి ఎవరైనా లాక్ చేశారా, ఎవరు లాక్ చేసి ఉంటారు అని ఆలోచిస్తూ
మళ్ళీ వెంటనే అది ఛాయా పని ఏమో అని డౌట్ వచ్చి ఛాయా అక్క అని పిలుస్తుంది. అవతల నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. నక్షత్ర మళ్ళీ ఛాయా అక్క నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు అంటూ ఒకసారి చుట్టూ చూస్తుంది. ఛాయా తనలో నుండి బయటకు వచ్చి తన ముందు నిలబడుతుంది. నక్షత్ర తన వైపు ఆశ్చర్యంగా చూసి మళ్ళీ ఒకసారి తనను తాను చూసుకొని ఛాయా తనలో ప్రవేశించింది అని అర్థమయ్యి ఛాయా వైపు చూసి నువ్వు నాలోనే ఉన్నావా అంటే బావ నా మీద చూపిస్తున్న కోపానికి కారణం నువ్వేనా అని అంది. ఛాయా అవును, కానీ నీకెన్నిసార్లు చెప్పాలి అతను నమ్మొద్దు అని, ఎందుకు నా మాట నువ్వు వినిపించుకోవడం లేదు అంది. నక్షత్ర అక్క నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, బావ చాలా మంచివాడు, తనకి నీకు జరిగిన అన్యాయానికి ఎటువంటి సంబంధం లేదు అని అంది. ఛాయా ఇలా నేను కూడా నమ్మాను, చివరికి ఇలా అయ్యాను, అట్లీస్ట్ నువ్వైనా బాగుపడు అంది. నక్షత్ర నేను ఆల్రెడీ చెప్పాను కదా అసలు నేరస్తులు ఎవరో తెలుసుకొని నీకు పట్టిస్తాను అని, అయినా నువ్వు నాకేం చెప్పావు, బావా ఆ నేరం చేశాడు అని ప్రూఫ్ అయ్యే వరకు నువ్వు తన జోలికి రాను అని, ఒకవేళ బావ చెడ్డవాడు అని ప్రూఫ్ అయితే అప్పుడు నాలో ఆవహించి నీ పగ తీర్చుకుంటాను అని చెప్పావు కదా, మరి ఇప్పుడు అంది. ఏం ప్రూఫ్ అవ్వకుండానే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంది. ఛాయా నిజమే నక్షత్ర, నువ్వు చెప్పింది నిజమే, అండ్ నేను ఇప్పటికి కూడా మాట మీద నిలబడున్నాను, నిజ నిజాలన్నీ ప్రూఫ్ అయ్యే వరకు అతని జోలికి వెళ్ళను అని చెప్పాను, అంతే తప్ప అతను నీ జోలికి వస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని చెప్పలేదు అంది. నాకిప్పుడు నా పగ కంటే నీ రక్షణ ఎక్కువ ముఖ్యం, నా పగ తీరకపోయినా పర్వాలేదు, కానీ నీకు మాత్రం ఏ హాని జరగకూడదు, అందుకే నీలోకి నేను ఆవహించాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు నిజాలన్నీ తెలుసుకునే వరకు అతనికి ఏ చిన్న హాని కలిగించను, అలానే నీకు కూడా ఏ హాని కలగనివ్వను అంది. పొద్దున్న ఏం జరిగిందో తెలుసా, అతను ఆ చైన్ నీ మెడలో వేసి మెల్లిగా నిన్ను ముగ్గులోకి దించాలి అనుకున్నాడు, సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకుంటే నీ పరిస్థితి ఏమయ్యేది అని అంది. కానీ అక్క నువ్వు బావని అర్థం చేసుకోలేకపోతున్నావు, కానీ తను చాలా మంచివాడు, తను ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకోడు, నువ్వు ఇలా తనని ఏదో ఒకటి అని బాధ పెడితే బావ బాధను చూస్తూ నేను భరించలేను, ప్లీజ్ త్వరలోనే నేను అన్ని ప్రూఫ్ చేస్తాను, అప్పటి వరకు నువ్వు బావని ఏమీ అనుకో అంది. ఛాయా కుదరదు నక్షత్ర, నువ్వు ఏం ప్రూఫ్ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ అతనికి వీలైనంత దూరంగా ఉండు, అతను నీతో పద్ధతిగా ప్రవర్తిస్తే నేను మౌనంగానే ఉంటాను, కానీ లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను, చెప్పాను కదా నాకు నీ సేఫ్టీ ముఖ్యమంది. నక్షత్ర కానీ అక్క అంది. ఛాయా ఇంకేం మాట్లాడక నక్షత్ర, నేను ఇక్కడ ఉన్నంత కాలం నీకు చిన్న హాని కూడా జరగనివ్వను, అతని నుండే కాదు ఎవ్వరి నుండి కూడా నీకు ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను అంటూ ఇంకేం మాట్లాడకుండా వెంటనే నక్షత్రాలోకి వచ్చేసింది. నక్షత్ర ఒకసారి తన్ను తాను చూసుకొని మనసులో అసలు నేరస్తులు ఎవరో తెలుసుకునే వరకు ఈ తప్పులు పడాల్సిందే అనుకొని మళ్ళీ ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. డోర్ వెంటనే ఓపెన్ అవుతుంది. నక్షత్ర డల్ గా బయటికి వచ్చి తన ప్లేస్ లో కూర్చుంటుంది. రీతు తన వైపు చూసి ఏంటి నక్షత్ర చాలా డల్ గా కనిపిస్తున్నావు అంది. నక్షత్ర రీతు వైపు తిరిగి అదేం లేదు రీతు అంటుంది. రీతు అని మళ్ళీ నక్షత్ర మెడలోని చైన్ వైపు చూసి హే నక్షత్ర నీ చైన్ భలే ఉందే అంది. నక్షత్ర ఒకసారి తన మెడలోని చైన్ వైపు చూసుకొని రీతు వైపు తిరిగి చిన్నగా నవ్వి థ్యాంక్స్ రీతు అంటుంది. రీతు నాకు చైన్స్ అంటే చాలా ఇష్టం, అందులోకి కాస్త వెరైటీగా ఉంటే డాలర్స్ గల చైన్స్ ఇంకా ఎక్కువ ఇష్టం, కానీ షాప్ కి వెళ్తే మాత్రం రొటీన్ డిజైన్సే చూపిస్తున్నారు, ఒక్కడి కూడా నచ్చటం లేదు నాకు, నువ్వు ఈ చైన్ ఎక్కడ కొన్నావు అంది. నక్షత్ర అది ఈ చైన్ కొన్నది కాదు, మా బావ గిఫ్ట్ ఇచ్చాడు, డాలర్ డిజైన్ కూడా తనే గీశాడంట అంది. రీతుకి గతంలో శ్యామ్ మెడలోని సీ లెటర్ చైన్ తను ఓన్ గా డిజైన్ చేశాడు అని చెప్పడం గుర్తుకు వచ్చి అవునా నీకు తెలుసా, శ్యామ్ సార్ మెడలోని చైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఆయన కూడా డాలర్ కొన్నది కాదు డిజైన్ గీసి చేయించారు అని చెప్పారు అంది. నక్షత్ర ఆశ్చర్యంగా శ్యామ్ సార్ మెడలోని చైనా అంది. రీతు ఇప్పుడు ఆ చైన్ వేసుకోవడం లేదేమో, కానీ ఒకప్పుడంటే నువ్వు ఆఫీసులో జాయిన్ అవ్వక ముందు వేసుకున్నారు, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అప్పుడే చూడటం, మళ్ళీ నేను ఎక్కువగా గమనించలేదు అంది. నక్షత్ర అవునా అని ఆలోచనలో పడిపోతుంది. రీతు ఏంటి నక్షత్ర ఏదో ఆలోచిస్తున్నా అంది. నక్షత్ర ఏం లేదు అని ఇంక నార్మల్ గా వర్క్ లో పడిపోతుంది. ఇక్కడ చందు మాత్రం అసలు వర్క్ చేసుకోలేకపోయి నక్షత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
కొంచెం సేపటికి నక్షత్ర కొన్ని ఫైల్స్ చేతిలోకి తీసుకొని సంతకాలు పెట్టించడం కోసం చందు క్యాబిన్ దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది. లోపల చందు చైర్లో వెనక్కి ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకుని ఉండడంతో తను చందు వైపు చూస్తూ మనసులో బావ నిద్రపోతున్నాడా లేదా జస్ట్ పడుకొని ఉన్నాడా అని అనుకుంటూ చప్పుడు చేయకుండా లోపలికి వచ్చి తన చేతిలోని ఫైల్స్ ని టేబుల్ మీద పెట్టి చందు వైపు పరీక్షగా చూస్తుంది. కానీ అతను నిద్రపోతున్నాడో లేచి ఉన్నాడో అర్థం కాకపోవడంతో ముందుకు వంగి మెల్లిగా చందు తల మీద చేయి పెడుతుంది. ఊరికే కళ్ళు మూసుకుని పడుకొని ఉన్న చందు తల మీద చేయి పట్టడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి సరిగ్గా కూర్చుంటాడు. వెంటనే నక్షత్ర కంగారుగా చెయ్యి వెనక్కి తీసుకొని కాస్త వెనక్కి జరిగి నిలబడుతుంది. చందు నక్షత్ర వైపు చూసి ఒకసారి చిన్నగా తన హెయిర్ని టచ్ చేసుకొని మళ్ళీ నక్షత్ర వైపు చూసి ఏం చూస్తున్నావు అన్నాడు. నక్షత్ర ఏం లేదు బావా, ఊరికే చేయి పెట్టాను అంతే అంది. చందు అని అక్కడ టేబుల్ మీద ఫైల్స్ ఉండటంతో చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి అన్నిట్లో సంతకాలు పెడుతూ ఉంటాడు. నక్షత్ర తన వైపు చూస్తూ చిన్నగా బావా అని పిలుస్తుంది. చందు అంటాడు. నక్షత్ర మళ్ళీ బావా అంటుంది. చందు చెప్పు అని అన్నాడు. నక్షత్ర మళ్ళీ కూడా బావా అంటుంది. చందు తలపైకెత్తి నక్షత్ర వైపు చూసి ఎన్నిసార్లు పిలుస్తావన్నాడు. నక్షత్ర అంటే అది నా మీద ఇంకా కోపంగా ఉన్నావా అంది. చందుకి ఒక క్షణం తన ముద్దు పెట్టుకోవడం గుర్తుకు వచ్చి తనని ఫేస్ టు ఫేస్ చూడలేక పక్కకి చూస్తూ కాస్త తడబాటుగా అదేం లేదు, కోపంగా ఏం లేనులే అంటాడు. నక్షత్ర మెల్లిగా తన చేయి పట్టుకొని థ్యాంక్స్ బావా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నా మీద కోపం తెచ్చుకొని నన్ను అవాయిడ్ చేయకు, నేను భరించలేను, కావాలంటే నన్ను తిట్టు కానీ అవాయిడ్ మాత్రం చేయకు, నేను అస్సలు భరించలేను అంది. చందు కాస్త షాకింగ్ గా తన వైపు చూసి నాకు నీ బిహేవియర్ ఏమీ అర్థం కావట్లేదు నక్షత్ర, ఒకసారి కోపడతావు ఒకసారేమో నవ్వుతూ మాట్లాడతావు, నాకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది అన్నాడు. నక్షత్ర బాధపడి నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు బావా, కానీ ఒకటి ఈ మధ్య కాస్త డిస్టర్బెన్స్ మొదలైంది, మనం ఛాయా అక్కని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకునేంత వరకు కాస్త ఇలానే డిస్టర్బెన్స్ ఉంటుందేమో అంటుంది. చందు లేచి తన దగ్గరికి వచ్చి నాకు కాస్త అర్థమవుతుంది నక్షత్ర, నువ్వు ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాబట్టి కాస్త డిస్టర్బ్ అవుతున్నావు అంతేనా అన్నాడు. నక్షత్ర కొంచెం అలాంటిదే బావా అంటుంది. చందు చిన్నగా నవ్వి సరేలే, నువ్వు ఏ విషయం గురించైనా ఎక్కువగా ఆలోచించుకు, ఇక మళ్ళీ నీ ప్రవర్తనలో ఎటువంటి డిఫరెన్స్ వచ్చినా నేనేమి పట్టించుకోను ఓకేనా అంటాడు. నక్షత్ర హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ బావా అంటుంది. చందు చిన్నగా నవ్వి అంటాడు. నక్షత్ర ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి మిగతా వర్క్ ఫినిష్ చేయడానికి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.